హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై అనేది ఎలా చేసుకున్నాను, టేస్టీగా అండ్ హెల్దీగా మనకి ఎలా చేసుకోవాలా అనేది చూపిస్తానండి. అండ్ చాలా క్లియర్గా నేను మీకు చెప్పాను. మొత్తం కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుత్తి వంకాయ ఫ్రైకి మనకు కావాల్సిన పదార్థాలండి ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్కి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. వాటర్ కలిపితే మనకి ముద్దగా ఉంటుంది, పేస్ట్ అప్లై చేయడానికి రాదు కాబట్టి ఇట్లా మనకు చేసుకోవాలి. ఆ తర్వాత గుత్తి వంకాయని చూడండి, ఫస్ట్ హాఫ్గా చేసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకుంది పెద్ద వంకాయల్ని, అందుకే హాఫ్గా తీసుకొని ఆ హాఫ్ని 2 పార్ట్స్గా విడదీసాను అనమాట. కింద ఒక పార్ట్ పైన ఒక పార్ట్గా విడదీసి దానికి మధ్యలో 3 ఘాట్లు పెట్టుకున్నాను. అంటే మొత్తం కట్ చేయకుండా పైన మనకి వదిలేసి 3/4 పార్ట్ వరకు ఘాట్లు పెట్టుకున్నానండి. ఇట్లా ఘాటు పెట్టుకోండి. మా అమ్మగారు ఇట్లానే గుత్తి వంకాయలకి చిన్న వంకాయలు తీసుకుంటారు. మా మమ్మీ మధ్య కట్ చేయకుండా మొత్తం హోల్ వంకాయని ఇలానే కట్ చేసుకుంటారనమాట. అండ్ మనకి ఏదైతే గుత్తి వంకాయలో పొడి చేసుకుంటామో అది మా అత్తగారు స్టైల్లో చేస్తాను. వంకాయ కట్ చేసుకునే విధానము మా అమ్మగారు స్టైల్లో చేస్తున్నానండి. మా ప్లస్ అత్తగారు స్టైల్లో నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది మొత్తం కూడా ఆ పేస్ట్ని మనకి చక్కగా దానికి రాసేసుకోవాలన్నమాట. కొంచెం సేపు మనకి రుద్దండి, అప్పుడు మనకి బాగా మనకి ఉప్పు కారం చక్కగా పడుతుందన్నమాట వంకాయకి. ఇలా ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను కదండి, కింద పార్ట్ ఓపెన్ చేసి కింద భాగాన్ని కూడా మనకి మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు బాగుంటుందన్నమాట, ఉప్పు కారం చక్కగా. ఇది ఇలా చేస్తేనే వంకాయకి మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇట్లా చేసుకోండి. అన్ని వంకాయలకి కూడా మనకి ఇలానే మనకి పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలండి. ఖచ్చితంగా వంకాయలు కట్ చేసుకున్న తరువాత ఉప్పు నీళ్ళల్లో వేయాలి. ఇక్కడ క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను వంకాయని ఎలా కట్ చేసుకున్నానా అనేది. ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలకే మనం ఉప్పు కారం అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ కోసిన వెంటనే వేయకపోతే బాగా నల్లగా వచ్చేస్తాయి వంకాయలకి, నలుపుదనం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. ఇట్లా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారా? అట్లా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. నేను పెద్దవి కాబట్టి హాఫ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మనం ఆయిల్లో మనకి ఈ గుత్తి వంకాయల్ని మనకి ఏవైతే మనకి చక్కగా మనం పేస్ట్ అనేది అప్లై చేసుకున్నామో వాటిని ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఒకవైపు ఫ్రై చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఒకవైపే పెట్టేస్తే వంకాయలు చాలా మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. ఖచ్చితంగా మనకి 2 వైపులు తిప్పుకుంటూ మనం ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు తిప్పిన తర్వాత ఇంకో వైపు తిప్పాలండి ఖచ్చితంగా. అండ్ మనకి మెత్తగా అనేది ఫ్రై అయ్యేదాకా కూడా మనం వీటిని అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. టైం అనేది చాలా పడుతుంది. ఇదిగోండి మనకి కొంచెం మెత్తగా అయిన తరువాత వాటిని ప్రెస్ చేయాలన్నమాట. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఏదైతే మీకు ఇలాంటి స్పాచులాస్ తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది వీటికి ఫ్రై చేయడానికి. ప్రెస్ చేయాలన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అయిన తర్వాత ప్రెస్ చేస్తేనే మనకి లోపల ఉన్న ప్రతి లేయర్ కూడా మనకి ఖచ్చితంగా మగ్గుతుందన్నమాట. అందుకే నేను చెప్తుంది ఏంటంటే అటు ఇటు ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మెత్తగా అవుతుందో కొంచెం మనకి అదిమి పెడితే గరిటని, అప్పుడు మనకి దాంట్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా చక్కగా వేగుతుంది. మనకి అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మంచిగా పూర్తిగా మనకి మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లానే అన్నీ కూడా ఒకేసారి మనకి ఏగవండి. కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. కాబట్టి మనకి ఏవైతే చక్కగా మెత్తగా అయిపోతాయో వాటిని తీసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఏవైతే వేగవో అవి మళ్ళీ మనకి మంచిగా మగ్గించుకోండి. కొంచెంసేపు అయిన తర్వాత అవి కూడా మగ్గిపోతాయి అన్నమాట. మొత్తం పూర్తిగా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఈ వంకాయ ఫ్రైకి కావాల్సిన మసాలా అనేది, పొడి మసాలా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనకి ఇక్కడ కొంచెం కొబ్బరి తీసుకుంటున్నాను. ఈ కేజీ వంకాయలు కాబట్టి నేను ఈ మాత్రం కొబ్బరి తీసుకున్నానండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనకి మిక్సీ జార్లో వేసేసుకోండి.
దీంట్లోకి మనకి ఒక 2 స్పూన్లు కారం అనేది తీసుకుంటున్నానండి. 1 స్పూన్ జీలకర్ర పొడి తీసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ నువ్వులు మనకి చాలా హెల్దీ అండ్ బెస్ట్ కాల్షియం అనమాట. అందుకే 1 స్పూన్ నువ్వులు తీసుకుంటున్నాను. మనకి విఆర్కే గారి డైట్లో పల్లీలు అనేది ఎల్లో లేదు కాబట్టి మనం నువ్వులు తీసుకుంటున్నామండి. ఇక్కడ కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేశాను మనకి టేస్ట్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వెల్లుల్లి అనేది ఒకసారి మిక్సీ అనేది పట్టుకున్న తర్వాత యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, లేకపోతే దీంతోనే కలిపి యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎట్లాగైనా యాడ్ చేసుకోండి. వచ్చేసి మనకి ఒక పాన్ పెట్టుకున్నాను అండ్ దాంట్లో ఆయిల్ ఏంటి అట్లా ఉంది అనుకుంటున్నారా, మనకి ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ని వడకట్టి దీంట్లో వేసేసాను అనమాట. అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నా వరకు వంకాయ అనేది సపరేట్ చేసుకున్నాను, దానికోసం ఒక ఆనియన్ని తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నప్పుడు ఆల్రెడీ 3/4 పార్ట్ మా పిల్లలకి మా హస్బెండ్కి వేసేసాను. ఇక్కడ ఒక 1/4 పార్ట్ మాత్రమే పొడి అనేది నా దాంట్లో వేసుకున్నానండి. అండ్ మొత్తం వంకాయలు నేను ఫ్రై చేయకుండా ఓన్లీ నా వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సపరేట్గా. అందుకే నేను కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అనేవి చక్కగా కూడా మనకి ఫ్రై అయిపోవాలి, దానికోసం కొంచెం ఉప్పు వేసుకోండి, త్వరగా ఫ్రై అవుతాయి. దాని తర్వాత మాత్రమే మనకి ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పొడిని మనకి ఇందులో వేసుకొని చక్కగా మనకి మగ్గించుకోవాలన్నమాట. మనకి పొడి అనేది చక్కగా ఆయిల్లో మనకి ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి వేసేసేయాలి. ఈ వంకాయల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఏవైతే మసాలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి మళ్ళీ ఇంకోసారి దీనికి పడుతుంది అనమాట. ఆల్రెడీ మనకి ఫస్ట్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇప్పుడు రెండోసారి అండి ఇందులో ఏ పొడి అయితే వేసుకున్నామో ఆ పొడి యొక్క ఫ్లేవర్స్ అన్నీ కూడా వంకాయకి పట్టి బాగా ఇంకా చక్కగా గుజ్జుగా తయారవుతుంది, చాలా బాగుంటుంది. ఇది నేనైతే ఇక్కడ పేస్ట్ లాగా చేసేసుకున్నాను. మామూలుగా మనకి వంకాయగానే ఉంచుకుంటాం కదా, కానీ మనం ఇక్కడ ఓన్లీ కర్రీ యూజ్ చేయాలి కాబట్టి నేను ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటున్నాను, అందుకే కింద మనకి మాడిపోతుంది అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ దానికైతే అట్లా చేయను, ఆయిల్ అనేది ఎక్కువ వేసి చేస్తాను, కింద మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ అనేది తక్కువ వేయడం, ఎందుకంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ వేస్తే ఇంకా ఎగుట వచ్చేస్తుంది, ఓన్లీ కర్రీ తింటాం కాబట్టి. మా హస్బెండ్ రైస్లో తింటారు కాబట్టి నో ప్రాబ్లం, మనకు అట్లా కాదు కదా. ఇవి నా వరకు అయితే, నా సజెషన్ వరకు అయితే గుత్తొంకాయ వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి నేను చేసుకున్నాను, కానీ అసలు నాకు తెలిసినంత వరకు ఇది చేయకుండా ఉండడమే చాలా బెటర్. నార్మల్ వంకాయ చేసుకొని తినండి కావాలంటే, ఇది వచ్చేసి బెస్ట్ మెథడ్ అనమాట నా వరకు అయితే. ఇక్కడ నేను ఆల్రెడీ గుత్తొంకాయ చేసుకున్నాను కాబట్టి పోస్ట్ చేయాలి, ఎవరికైనా అడుగుతారని చెప్పి ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా వంకాయ అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా అయిపోయినట్టే అండి. ఇది వంకాయ. మనకి ఏమైనా టేస్ట్కి కొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి మీరు, ఎక్స్ట్రా సాల్ట్ అనేది. నేను మా హస్బెండ్కి చూపిస్తే సరిపోలేదన్నారు, అందుకే కొంచెం యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా అయిపోయినట్టే అండి. ఒక ప్లేట్లోకి మనకి మంచిగా సర్వ్ చేసేసుకోండి, అంతే అండి.